సో మనం లాస్ట్ క్లాస్ మీకు ఆల్రెడీ ఈ విజయనగర సామ్రాజ్యం అనేది పూర్తిగా షూట్ అయిపోయింది క్లాసెస్. ఇవన్నీ కూడా మనకు యాప్లో కూడా పెట్టడం జరిగింది. సో ఒకసారి చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం కుతుబ్ షాహీల దగ్గర నుంచి మళ్ళీ లైవ్ తీసుకోవడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఒకసారి చూడండి, కుతుబ్ షాహీలు కుతుబ్ షాహీల్ కుతుబ్ షాహీల యొక్క టైం పీరియడ్ చూసినప్పుడు 1512 నుంచి స్టార్ట్ అయ్యి సో 1687 వరకు ఇక్కడ వీళ్ళు పరిపాలన చేయడం జరిగింది, కుతుబ్ షాహీలు, ఓకే. సో ఒకసారి ఏం చేద్దామంటే అసలు కుతుబ్ షాహీల కంటే ముందు బహుమనీల గురించి మాట్లాడదాం. బహుమనీలు, సో బహుమనీలు ఇక్కడ వచ్చేసి మనకి ఢిల్లీ సల్తనత్, మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 1323 నుంచి స్టార్ట్ అయ్యి 1351 వరకు పరిపాలన చేయడం జరుగుతుంది. సో ఇతని యొక్క పరిపాలనా కాలంలో మనకి ఇక్కడ తుంగభద్ర నదికి ఉత్తరాన ఒక రాజ్యం అనేది ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం కదా. సో దీని రాజధాని వచ్చేసి, సో దీని యొక్క రాజధాని గుల్బర్గా అన్నమాట. ఈ గుల్బర్గా రాజధానిగా 1347లో బహుమనీ సామ్రాజ్యం అనేది ఏర్పడింది. బహుమనీ సామ్రాజ్యం కాబట్టి బహుమనీ సామ్రాజ్య స్థాపన, బహుమనీ సామ్రాజ్యం అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1347లో. దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పేరు ఏం పేరంటే అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమన్ షా. అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమన్ షా. సో ఈయన యొక్క పేరులోనే బహుమన్ షా అనేటువంటి పేరు ఉండడం వల్ల, సో ఇతని యొక్క పేరులో ఏముంది బహుమన్ షా అనేటువంటి పేరు ఉండడం వల్ల ఈయన 1347లో గుల్బర్గా రాజధానిగా ఏర్పడినటువంటి బహుమనీ రాజ్యానికి బహుమనీ సామ్రాజ్యం అనే పేరు రావడం జరిగింది, ఓకే. ఆ విధంగా బహుమనీ సామ్రాజ్య స్థాపన ఎవరి కాలంలో జరిగిందంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో జరిగిందని చెప్పుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ కింద వచ్చేసి మనకి తెలుసుకున్నాం కదా 1336లో ఏప్రిల్ 18వ తేదీన సో ఏం జరిగిందంటే హరిహర రాయలు అండ్ బుక్క రాయలు వీళ్ళిద్దరు కలిసి విద్యారణ్య స్వామి యొక్క సహకారంతో మనకు విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ రెండు రాజ్యాలకు మధ్య యుద్ధం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కృష్ణా రివర్ ఉందో, ఈ కృష్ణా రివర్కి ఈ తుంగభద్ర రివర్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్ని ఏమనిపిస్తామంటే రాయచూర్ డెల్టా అని పిలుస్తాం, తుంగభద్ర అంతర్వేది అంటాం. ఈ తుంగభద్ర అంతర్వేది కోసం, ఓకేనా, ఈ తుంగభద్ర అంతర్వేది కోసము ఈ రెండు రాజ్యాల మధ్య భీకరంగా యుద్ధాలు జరగడం జరిగింది. కాబట్టి పైన బహుమని తుంగభద్ర నదికి పైన ఉన్నటువంటి బహుమని సామ్రాజ్యానికి, కింద ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యానికి మధ్య సో తీవ్రంగా యుద్ధాలు జరిగాయి. దేనికోసం అంటే కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్నటువంటి సో అంతర్వేది కోసం, రాయచూర్ బెల్ట్ కోసం, రాయచూర్ డెల్టా కోసం ఆ రెండు రాజ్యాల మధ్య విపరీతంగా యుద్ధాలు చేసుకోవడం జరిగింది. కానీ ఈ రెండు రాజ్యాలు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే ఏర్పడ్డాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ బహుమనీ సామ్రాజ్యం అనేది ఏమవుతుందంటే 5 భాగాలుగా చీలిపోతుంది. అది చూడాలి నెక్స్ట్, ఓకేనా. బహుమనీ సామ్రాజ్యం, సో బహుమనీ సామ్రాజ్యం ఏమవుతుందంటే ఇది 5 భాగాలుగా చీలిపోతుంది అనమాట. 5 భాగాలు ఏర్పడతాయి అనమాట ఈ రాజ్యం నుంచి, ఓకేనా. సో ఫస్ట్, నెక్స్ట్ రెండవది, నెక్స్ట్ మూడవది, నెక్స్ట్ తర్వాత 4వది, 5వది. ఈ విధంగా 5 రాజ్యాలు ఏర్పడతాయి అనమాట. సో ఫస్ట్ మొదటి రాజ్యం, నెక్స్ట్ రెండవ రాజ్యం, నెక్స్ట్ మూడవ రాజ్యం, 4వ రాజ్యం, 5వ రాజ్యం, ఓకేనా. సో మొదటి రాజ్యాన్ని ఏమనిపిస్తామంటే బీదర్ అనిపిస్తాం. బీదర్ అనేటువంటి రాజ్యం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ తర్వాత బీరార్ రాజ్యం అనేది ఏర్పడుతుంది. బహుమనీ సామ్రాజ్యం నుంచే ఇక్కడ బీరార్ రాజ్యం ఏర్పడింది. బీదర్ రాజ్యం ఏర్పడింది.
బీరార్ రాజ్యం ఏర్పడింది. నెక్స్ట్ తర్వాత బీజాపూర్ అనేటువంటి రాజ్యము ఏర్పడింది అనమాట. సో నెక్స్ట్ తర్వాత అహ్మద్ నగర్ అనే రాజ్యం కూడా ఏర్పడింది అనమాట. అహ్మద్ నగర్ రాజ్యం కూడా ఏర్పడింది అనమాట. నెక్స్ట్ తర్వాత గోల్కొండ రాజ్యం కూడా ఏర్పడింది అనమాట. గోల్కొండ రాజ్యం. మొత్తం ఎన్ని రాజ్యాలు ఏర్పడి ఒక రాజ్యం విడిపోవడం వలన 5 భాగాలుగా విడిపోవడం జరిగింది అనమాట. సో చూడండి, ఈ బహుమని సామ్రాజ్యం వాస్తవంగా ఇప్పుడు ఏర్పడింది 1347లో ఏర్పడింది. సో ఇక్కడ బహుమన్ షా అనేవాడు ఏర్పాటు చేశాడు దీన్ని. బహుమన్ షా అంటే ఇక్కడ ఈ రాజ్యాలు విడిపోవడానికంటే ముందు ఈ బహుమని సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారిని మనం బహుమని సుల్తాన్లు అంటాం అనమాట. వీళ్ళు కూడా ఒక 10 మెంబర్స్ పైనే ఉన్నారు అనమాట. సో అంటే ఇక్కడ బహుమని సామ్రాజ్యం అనేది 3వ మహమ్మద్ షా దగ్గర నుంచి ఒక్కొక్కటి సపరేట్ కావడం మొదలవుతాయి అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఇలా ఉన్నటువంటి బహుమని సామ్రాజ్యం సో ఎన్ని భాగాలు అంటే మొత్తం 5 భాగాలు. ఓకేనా. మొత్తం 5 భాగాలు 1 2 3 4 5. సో 5 భాగాలుగా విడిపోవడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా 4వ 5వ ఇలా 5 భాగాలుగా విభజించబడింది. సో దీంట్లో గోల్కొండ రాజ్యం కూడా ఒకటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. వాస్తవంగా ఇక్కడ ఈ యొక్క బీదర్ రాజ్యం నుంచి పరిపాలించిన వారిని ఏమనిపిస్తామంటే బరీద్ షాహీలు అంటాం. బరీద్ షాహీలు అనేటువంటి పేరుతో పిలుస్తాం అన్నమాట. బీరార్ నుంచి పరిపాలించిన వారిని ఏమనిపిస్తామంటే ఇమాద్ షాహీలు అంటాం. ఇమాద్ షాహీలు అనేటువంటి పేరుతో పిలుస్తాం అన్నమాట. సో ఇమాద్ షాహీలు. నెక్స్ట్ బీజాపూర్ నుంచి పరిపాలించిన వారిని ఏమంటామంటే ఆదిల్ షాహీలు అంటాం. ఆదిల్ షాహీలు అనేటువంటి పేరుతో పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ అహ్మద్ నగర్ నుంచి పరిపాలించిన వారిని ఏమనిపిస్తామంటే నిజాం షాహీలు అనే పేరుతో పిలుస్తాం అన్నమాట. సో నిజాం షాహీలు. గోల్కొండ నుంచి పరిపాలించిన వారిని ఏమనిపిస్తామంటే కుతుబ్ షాహీలు అని పిలుస్తాం. కుతుబ్ షాహీలు అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం భవిష్యత్తులో చదవబోయే టాపికే కుతుబ్ షాహీ. మరి ఆ కుతుబ్ షాహీ రాజ్యం అనేది ఎలా ఏర్పడిందో ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో మనకు తెలియాలి కదా. దానికోసమే ఈ బహుమని సామ్రాజ్యం మీద కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. అదే బహుమని సామ్రాజ్యం మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలన కాలంలో 1347వ సంవత్సరంలో తుంగభద్రా నదికి ఉత్తరాన గుల్బర్గా రాజధానిగా అల్లావుద్దీన్ హసన్ గంగు ఏర్పాటు చేసినటువంటి రాజ్యమే బహుమని సామ్రాజ్యం. ఆ విధంగా బహుమని సామ్రాజ్యం ఆల్మోస్ట్ 1500 వరకు కూడా సో బహుమని సుల్తాన్ల యొక్క పాలనలోనే ఉన్నది. కానీ 1512లో 3వ మహమ్మద్ షా మరణించిన తర్వాత ఆ రాజ్యం ఒక్కొక్కటి ఆ రాజ్యం నుంచి విడిపోవడం మొదలవుతాయి. అలా మొత్తం మనకు 5 రాజ్యాలు ఆవిర్భవించడం జరిగింది. ఈ 5 రాజ్యాల్లో బీదర్ను రాజధానిగా చేసుకొని ఒక రాజ్యం ఏర్పడింది. బీరార్ను రాజధానిగా చేసుకొని ఒక రాజ్యం ఏర్పడింది. బీజాపూర్ రాజధానిగా ఒక రాజ్యం ఏర్పడింది. అహ్మద్ నగర్ రాజధానిగా ఒక రాజ్యం ఏర్పడింది. గోల్కొండ రాజధానిగా ఒక రాజ్యం ఏర్పడింది. అలా ఒక రాజ్యమే విడిపోయి 5 రాజ్యాలుగా 5 ముక్కలు అయిపోయింది అని. సో ఇక్కడ బీదర్ను పరిపాలించిన వాళ్ళు చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటే సో బీదర్ బీదర్ బరీద్ అలా గుర్తుపెట్టాం. సో ఇక్కడ బరీద్ అనేటువంటి పదం ఉంది. ఓకేనా. ఆర్ సో కాబట్టి ఇక్కడ మీకు రివర్స్ చూడండి, బీదర్ బరీద్. సో పదాలు అంటే అక్షరాలు ఇట్లా పోయినాయి అన్నమాట. సో కాబట్టి అలా బీదర్ అంటే ఓకే బా అనేటువంటి పేరుతో ఉన్నది. అక్కడి నుంచి పరిపాలించిన వాళ్ళ అయ్యుండొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బీదర్ నుంచి పరిపాలించిన వారిని ఏమంటామంటే బరీద్ షాహీలు. ఇక్కడ చూడండి షాహీ అందరికి కూడా షాహీ అనేటువంటి పదం కామన్ గా ఉంది చూడండి. సో ఇక్కడ బరీద్ బీదర్ ఈ 2 పదాలు దగ్గర సంబంధం ఉన్నాయి చూడండి. కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదనమాట. ఓకేనా. సో ఇక్కడ గోల్కొండ పరిపాలించిన వారు కుతుబ్ షాహీలు అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఓకేనా. సో ఇంకా రిమైనింగ్ 3 మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. బీరార్ నుంచి పరిపాలించిన వారు ఇమాద్ షాహీలు అంటాం. బీరార్ నుంచి పరిపాలించిన వారిని ఏమనిపిస్తాం ఇమాద్ షాహీలు అంటాం. బీజాపూర్ నుంచి పరిపాలించిన వారిని ఆదిల్ షాహీలు అంటాం అనమాట. ఆదిల్ షాహీలు. అహ్మద్ నగర్ నుంచి పరిపాలించిన వారిని నిజాం షాహీలు అంటాం. గోల్కొండ నుంచి పరిపాలించిన వారిని కుతుబ్ షాహీలు అని పిలుస్తాం. కుతుబ్ షాహీలు. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 2 రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరిగి ఈ బీదర్ రాజ్యం అనేది ఎందులో కలిసిపోతుందంటే బీరార్ రాజ్యంలో విలీనం అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే 5 రాజ్యాల్లో బీదర్ అనేది బీరార్లో కలిసిపోయిందో అప్పుడు మొత్తం రాజ్యాల సంఖ్య 5 కాస్త ఏమైపోయినాయి 4 అయినాయి. ఓకేనా. ఈ 4 రాజ్యాల్లో బీరార్ రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్. సో అక్బర్ ఏం చేశాడంటే 1574వ సంవత్సరంలో సో బీరార్ రాజ్యం మీద దాడి చేసి
బీరార్ను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది అన్నమాట. సో అక్బర్ అనేటువంటి వ్యక్తి, అక్బర్ ఏం చేశాడంటే బీరార్ రాజ్యం మీద 1574 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ ఏం చేశాడంటే బీరార్పై దండయాత్ర చేసి బీరార్ను పరిపాలించే పాలకులను ఓడించి 1574 సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యంలో ఈ రాజ్యాన్ని తీసుకొని విలీనం చేశాడు. సో ఇది కూడా వెళ్ళిపోయింది, ఇది వచ్చి దీంట్లో కలిసిపోయింది. దానివల్ల ఇది కొద్దిగా రాజ్య విస్తరణ బాగా పెరిగింది. ఈ రాజ్యం మీద దాడి చేసిన వాడు అక్బర్ యొక్క పరిపాలనా కాలంలో 1574 సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యం నుండి ఈ రాజ్యం విలీనమైంది. దట్స్ ఆల్ అంతే. ఓకేనా. నెక్స్ట్ తర్వాత బీజాపూర్ రాజ్యం. ఓకేనా, బీజాపూర్ రాజ్యం అనమాట. ఈ బీజాపూర్ రాజ్యాన్ని పరిపాలించింది ఎవరంటే ఆదిల్ షాహీలు అనమాట. సో ఈ బీజాపూర్ పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మిగిలింది ఈ రాజ్యం వచ్చేసి మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైందంటే ఇంకా మిగిలింది ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా, 3 రాజ్యాలు ఉన్నాయి. సో ఈ 3 రాజ్యాలు అహ్మద్ నగర్ తీసుకున్నప్పుడు అహ్మద్ నగర్ను 1633 సంవత్సరంలో 1333లో సో అప్పటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే షాజహాన్. ఈ షాజహాన్ ఏం చేశాడంటే ఈ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. సో కాబట్టి 1633లో అహ్మద్ నగర్ పై దండయాత్ర చేసినటువంటి సో మొఘల్ చక్రవర్తి షాజహాన్ అహ్మద్ నగర్ రాజ్యాన్ని ఓడించి సో ఆ రాజ్య భూభాగాలను 1633 సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. దాంతో ఈ రాజ్యం కూడా అయిపోతే ఇంకా మిగిలిన ఉన్నాయి, 2 ఉన్నాయి అనమాట. ఓకేనా. సో ఈ రెండిట్లో కూడా బీజాపూర్ వచ్చేసి 1686 సంవత్సరంలో ఓకేనా ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి సో ఈ రాజ్యాన్ని ఏం చేశాడంటే మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. అంటే బీజాపూర్ రాజ్యం 1686లో 1686 సంవత్సరంలో ఔరంగజేబ్ అనేటువంటి మొఘల్ చక్రవర్తి సో 1686లో అహ్మద్ యొక్క బీజాపూర్ రాజ్యం మీద దాడి చేసి బీజాపూర్ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది అని. నెక్స్ట్ తర్వాత గోల్కొండ రాజ్యం తీసుకుంటే ఈ గోల్కొండ రాజ్యం 1687 సంవత్సరంలో ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి సో మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. సో కాబట్టి గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించేటువంటి అబుల్ హసన్ తానీసా యొక్క పరిపాలనా కాలంలో 1687 సంవత్సరంలో అప్పటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఏం చేస్తాడంటే 1687లో గోల్కొండ రాజ్యం మీద దండయాత్ర చేసి గోల్కొండ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా బహుమనీ సామ్రాజ్యం మీకు ఏం ఐడియా ఉండాలంటే కుతుబ్ షాహీల మీద మీకు పట్టు రావాలంటే ఫస్ట్ బహుమనీ సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలి. అసలు బహుమనీ సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పడింది, ఎవరి కాలంలో ఏర్పడింది అంటే సో అప్పటి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలనా కాలంలో సో 1323 నుంచి 1351 సంవత్సరం మధ్య కాలంలో ఢిల్లీ సల్తనేట్ ను పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలనా కాలంలో తుంగభద్ర నదికి ఉత్తరాన మనకు గుల్బర్గా రాజధానిగా ఒక రాజ్యం ఆవిర్భవించింది. దాన్ని మనం బహుమనీ సామ్రాజ్యం అని పిలుస్తాం. ఈ బహుమనీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరంటే అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమన్ షా. ఆయన పేరులో బహుమనీ అనేటువంటి పేరు ఉంది కాబట్టి ఆయన స్థాపించిన రాజ్యానికి ఏమని పేరు వచ్చిందంటే బహుమనీ సామ్రాజ్యం అనే పేరు రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఆ విధంగా 1347లో స్టార్ట్ అయినటువంటి ఈ రాజ్యం మనకు 3వ మహమ్మద్ షా 1512 సంవత్సరంలో 3వ మహమ్మద్ షా మరణించేంత వరకు ఆ రాజ్యాన్ని పరిపాలించిన వారు బహుమనీ సుల్తాన్లే. కానీ సో 1512 సంవత్సరంలో 3వ మహమ్మద్ షా మరణించిన తర్వాత సో ఆయన కింద పనిచేసినటువంటి రాష్ట్ర స్థాయి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకొని 5 రాజ్యాలుగా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఆ విధంగా మనకు చూడండి ఇక్కడ బహుమనీ సామ్రాజ్యం వచ్చేసి బీదర్ రాజ్యంగాను, బీరార్ రాజ్యంగాను, బీజాపూర్ రాజ్యంగాను, అహ్మద్ నగర్ రాజ్యంగాను, గోల్కొండ రాజ్యంగా విడిపోవడం జరిగింది. అంటే ఒక రాజ్యం కాస్త అది స్ప్లిట్ కావడం వల్ల 5 రాజ్యాలు అయిపోయినాయి అనమాట. ఓకేనా. సో ఈ 5 రాజ్యాల్లో ఈ ఒక్కొక్క రాజ్యం ఎక్కడ మెర్జ్ అయిపోయిందని మనం భావించినప్పుడు ఫస్ట్ చూడండి ఈ 2 రాజ్యాలకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో బీదర్ రాజ్యం అనేది బీరార్ రాజ్యంలో మెర్జ్ అయిపోతుంది. అంటే ఇక్కడ 5 రాజ్యాలు కాస్త అయిపోయినాయి, 4 అయినాయి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత బీరార్ రాజ్యంపై దండయాత్ర చేసింది ఎవరంటే అప్పటి మొఘల్ చక్ర. అప్పటికి మనకి ఢిల్లీ సుల్తాన్లు కంప్లీట్ అయిపోతారు. ఢిల్లీ సుల్తాన్ల స్థానంలో ఎవరు వచ్చేస్తారంటే మొఘల్స్ వచ్చేస్తారు ఉత్తర భారతదేశంలో. అప్పుడు మొఘల్ చక్రవర్తి అక్బర్ ఉంటాడు. ఈ అక్బర్ 1574 సంవత్సరంలో బీరార్ రాజ్యం మీద దండయాత్ర చేసి ఈ బీరార్ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే సో 2 రాజ్యాలు ఇప్పుడు 5 రాజ్యాల్లో ఒక రాజ్యం బీరార్ రాజ్యంలో కలవడం వల్ల అది 4 రాజ్యాలుగా మారిపోయింది. 4 రాజ్యాల్లో బీరార్ రాజ్యం మీద దండయాత్రకు వచ్చింది అక్బర్ వలన ఏమైందంటే బీరార్ అనేది మొఘల్స్ ఎంపైర్ లో మెర్జ్ కావడం జరిగింది. దాంతో ఇక్కడ 4 కాస్త ఏమైపోయినాయి, 3 ఉన్నాయి.
సో ఈ 3 రాజ్యాల్లో అహ్మద్ నగర్ రాజ్యాన్ని పరిపాలించే సో ఇక నిజాం షాహీలు ఎవరైతే ఉన్నారో ఈ నిజాం షాహీలు 1633 సంవత్సరంలో అప్పటి షాజహాన్ అనేటువంటి వ్యక్తి 1633 సంవత్సరంలో ఈ యొక్క అహ్మద్ నగర్ రాజ్యం మీద దాడి చేసి అహ్మద్ నగర్ను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. దాంతో మనకు మొత్తం మిగిలినటువంటి 3 అహ్మద్ నగర్ కూడా ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం విలీనమైందో ఇంకా మిగిలింది 2 రాజ్యాలు కదా. ఈ 2 రాజ్యాల్లో ఒకటి బీజాపూర్, 2 గోల్కొండ అనమాట. సో ఇప్పుడు బీజాపూర్ రాజ్యం తీసుకున్నప్పుడు బీజాపూర్ రాజ్యాన్ని పై దండయాత్ర చేసినటువంటి వాడు ఎవరంటే ఇప్పుడు షాజహాన్ వెళ్ళిపోతాడు. షాజహాన్ కుమారుడు అయినటువంటి ఔరంగజేబు వస్తాడు అనమాట. ఈ ఔరంగజేబు 1686 సంవత్సరంలో బీజాపూర్ రాజ్యం మీద దాడి చేసి బీజాపూర్ రాజ్యాన్ని సో ఎందులో విలీనం చేశాడు? మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. దాంతో సో అక్కడికి 4 రాజ్యాలు మొఘల్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయని మనం భావించాలి. నెక్స్ట్ మిగిలిన ఏదిగా గోల్కొండ రాజ్యం. ఈ గోల్కొండ రాజ్యాన్ని 1687 సంవత్సరంలో అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఎవరంటే ఔరంగజేబు 1687 సంవత్సరంలో గోల్కొండ రాజ్యం మీద దాడి చేసి గోల్కొండ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. దాంతో మొత్తం బహుమని సామ్రాజ్యం 5 భాగాలు విడిపోతే విడిపోయినటువంటి 5 భాగాలు మళ్ళీ ఏ రాజ్యంలో కలిసిపోయాయి? మొఘల్ సామ్రాజ్యంలో విలీనం కావడం జరిగింది. ఇది మీకు ఒక ఐడియా ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఏమేమి ఇంపార్టెంట్ మనకి సో ఇక్కడ 1574 ఒకటి ఓకేనా ఇయర్ గుర్తుపెట్టుకోండి. సో ఏ రాజ్యం? మొఘల్ సామ్రాజ్యంలో. బీరార్ ఏ రాజ్యంలో విలీనమైందంటే సో మొఘల్ సామ్రాజ్యంలో. ఎప్పుడు? సో 1574. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1633. సో అహ్మద్ నగర్ ఏ రాజ్యంలో విలీనమైందంటే మొఘల్ సామ్రాజ్యంలో. ఎప్పుడు విలీనం? 1633. ఎవరు విలీనం చేశారు? షాజహాన్. నెక్స్ట్ తర్వాత 1686లో సో బీజాపూర్ రాజ్యం అనేది మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది. ఎవరు విలీనం చేశారంటే సో బీజాపూర్ను ఔరంగజేబు. సో ఎప్పుడు విలీనం చేశాడు? 1686. నెక్స్ట్ తర్వాత 1687 1687 సంవత్సరంలో సో బీజాపూర్ గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించినటువంటి సో ఎవరు అబుల్ హసన్ తానిసాను ఓడించి అప్పుడే మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు 1687 సంవత్సరంలో ఆ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇయర్లో మనకి ఇంపార్టెంట్. ఓకేనా? 1574, 1633, 1686, 1687. ఇక నుంచి మీకు ఏన్షియంట్ ఒక లెక్క, మోడర్న్ ఒక లెక్క అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి మీకు ఇయర్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఈ ఇయర్లను కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే. సో ఇది మనకి వీళ్ళకి సంబంధించి